మనం 100 మంచి పనులు చేసినా రాని గుర్తింపు ఒక పొరపాటు చేస్తే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ లోపాలకు ఉన్న విలువ మనలో ఉన్న మంచితనానికి, సామర్థ్యానికి ఉండదు. మార్కెట్లో దొరికే గ్యారెంటీ లేని వస్తువునైనా నమ్మొచ్చు, కానీ బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని జీవించే మనిషిని మాత్రం అసలు నమ్మకూడదు. ఇలాంటి మనుషులని దూరంగా ఉంచండి. సరిగ్గా ప్రవర్తించినప్పుడు క్షమాపణ చెప్పని వారు ఏం తప్పు జరిగినా మీ మీదే నెట్టేసి తమ తప్పులకు బాధ్యత తీసుకునేవారు, ఏ విధంగానైనా మిమ్మల్ని స్వార్థానికి వాడుకునేవారు, మీ జీవితంలో కలహం కల్లోలం సృష్టించేవారు, తమ చర్యలకు ఎప్పుడూ బాధ్యత తీసుకొనివారు, మిమ్మల్ని తక్కువగా చూస్తూ మీ గురించి చెడ్డగా చెప్పేవారు, ఇలాంటి వారెవరు మీకు అవసరం లేదు. దూరంగానే ఉంచు. మన గురించి మనమేమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కాలమే చెప్తుంది మనమేంటో. అది మంచైనా చెడైనా మిత్రమా. తప్పు నీదైతే క్షమించమని అడగడానికి వెనకాడకు. ఒప్పు నీదైతే అనవసరంగా మూర్ఖులతో వాదించకు. మౌనం కూడా ఒక సమాధానమే మిత్రమా. ధనవంతునికి సంస్కారవంతునికి తేడా ఏంటో తెలుసా? సముద్రానికి బావికి ఉన్న తేడా ఉంటుంది. ధనవంతుడు సముద్రం లాంటివాడు. సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా ఒక్కరి దాహం కూడా తీర్చలేదు. సంస్కారవంతుడు బావి లాంటివాడు. బావి తన దగ్గర ఉన్న కొద్దిపాటి నీళ్లతో అందరి దాహాన్ని తీర్చుతుంది మిత్రమా. బంగారం కొత్తది బాగుంటుంది, బియ్యం పాతగా అవుతున్న కొద్దీ బాగుంటాయి. కానీ ఆకలి తీర్చేది బంగారం కాదు, బియ్యంతో వండిన అన్నమే. కొత్త పరిచయాలు బాగుంటాయి, పాత బంధాలే బలంగా ఉంటాయి. కానీ కష్టం తీర్చేవి కొత్త పరిచయాలు కావు, పాతికేళ్ల స్నేహాలు, పాతుకుపోయిన బంధాలే. అందుకే కొత్త పరిచయాల కోసం మారిపోకు. అపురూపమైన అనుబంధాలను వదులుకోకు మిత్రమా. ఇతరులలోని మార్పుకు కారణమేంటో నువ్వు అడగకు. వారిలో మార్పు వచ్చేలా నువ్వేం చేశావో ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో మిత్రమా. అవమానించిన వాళ్ళందరూ అనుకుంటారేమో గతమంతా మర్చిపోయారు అని, కానీ అవమానించబడ్డవారు గతాన్ని గట్టిగా గుర్తుపెట్టుకుంటారు. ఇది నిజం మిత్రమా. కష్టాన్ని ఇష్టంగా మలుచుకుంటే వచ్చే ప్రతిఫలం అమృతం కన్నా మిన్నగా ఉంటుంది. అది అనుభవించిన వారి బ్రతుకు నిజంగా ధన్యం మిత్రమా. కొందరు మొదట్లో చాలా బాగా మాట్లాడుతారు, కానీ కాలం గడిచే కొద్దీ, కొత్త పరిచయాలు పెరిగే కొద్దీ ఎందుకో తెలియదు మరి మనమంటే చిరాకు, నిర్లక్ష్యం ఇవన్నీ వచ్చేస్తాయి. కానీ ఎవరి వాల్యూ ఏంటో అనేది కాలమే చెప్తుంది మిత్రమా.